గమనించాలి. దీని అర్థం ఏమిటంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధానములో కన్నీటి ప్రార్థన ఎత్తాలి, అర్థమవుతుందా? కన్నీటి ప్రార్థనను విత్తాలి. నీ కష్టములో, నీ బాధలో, నీ లేమిలో, నీ అనారోగ్యములో కన్నీటి ప్రార్థనను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విత్తుతావో, పంట సంతోషమనే పంట నీకు వస్తుంది. ఏం పంట అది? సంతోషమనే పంట. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీరు విడవవో, లోకములో దుఃఖమే కదా మిగిలింది. నువ్వు దేవుని సన్నిధిలో విత్తవలసింది కన్నీటి ప్రార్థన. రేపు ఆగస్టు 1, 2, 3 ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. కేవలం ఏడవడానికి ప్రార్థనలు అవి. ఉపవాసం ఉండి నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, నీ భార్య కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ వ్యాపారము కొరకు, నీ కుటుంబ స్థితిగతుల కొరకు కన్నీరు కార్చే ప్రార్థనది. నువ్వు ఇత్తు, కన్నీటిని విత్తు, దానికి పంట సంతోషం వస్తుంది. సంతోషం ఎప్పుడు వస్తుంది? సమస్య తీరినప్పుడు సంతోషం వస్తుంది, అంతే కదా. సమస్య ఎప్పుడైతే పోయిందో సంతోషం. సమస్య పోయే